ఇది అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు తప్పుదారి పట్టించడం ఏమో కానీ నువ్వు నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ తొత్తుగా ఉండి, ప్రభుత్వ చెంచాగా ఉండి దీన్ని ఏ స్థాయిలో నిర్వీర్యం చేయాలో నువ్వు ఆ స్థాయిలో నిర్వీర్యం చేయడానికైతే కంకణం కట్టుకున్నావు. అది అర్థమైపోతున్నది. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇది నేను తెలియజేసే ఇప్పుడు బయటపడ్డావు. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు బయటపడ్డావు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా. కాబట్టి నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగడానికి, చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి, చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇస్తే ఆశపడి ఆయనకు ఊడిగం చేయడానికి ఇంత పెద్ద సంచలనమైన అనుమానాస్పద రీతిలో మరణించిన వ్యక్తి యొక్క మరణాన్ని చులకన చేస్తూ అది హత్యో యాక్సిడెంటో తెలియకుండా నీ మాయమాటలతోటి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నావు. రోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో చేస్తామని. అరే స్టూపిడ్ ఫెలో, ప్రభుత్వం దాన్ని విచారించి ప్రభుత్వం ఇవ్వాలి. అది హత్య యాక్సిడెంటా అనేది ప్రభుత్వం విచారణ చేయాలి. ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. ప్రభుత్వం నిజాలు బయట పెట్టాలి. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్నది. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చున్నది. వాళ్ళు చేయవలసిన పనిని ఎవరో మీరు చేయరు అని చెప్తావు స్టూపిడ్ ఫెలో.